లిటరల్లీ నేను రీసెంట్ గా పెట్టిన వీడియోలో ఇన్విజిబుల్ మూమెంట్ అనేది బాగా అయితే ట్రెండ్ అవుతుంది. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చూసిన గేమ్ ప్లే ఇది రియల్ అనుకుంటున్నారా లేకపోతే ఫేక్ అనుకుంటున్నారా? మీరు రియల్ ఆఫ్ ఫేక్ అనుకునే ముందు నా గురించి అయితే మీకైతే తెలియాలి. చెప్పు. నేను ఎప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినా ఎలాంటి అబద్ధాలు అయితే చెప్పను. నాకు వర్క్ అయింది అంటే మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఈ ఇన్విజిబుల్ మూమెంట్ అనేది ఇంకొన్ని రోజుల్లో బాగా అయితే ట్రెండ్ అయితే అయిపోతుంది. ఇది ఏదో ప్యాన్ లో కాదు, ఎలాంటి ఎడిటింగ్ కాదు, ఇది ఫ్రీ ఫైర్ లో ఒక గ్లిచ్ అంతే. సో ఈ రోజు ఈ వీడియోలో ఇన్విజిబుల్ మూమెంట్ ఎలా చేయాలో అనేది చెప్తాను. అలాగే మీకు ఒక బ్రెజిలియన్ ఫేషియల్ ప్యాన్ లేదో బాగా ట్రెండ్ అయిపోతుందంట, దాన్ని కూడా ఒక టెస్ట్ అయితే చేసేద్దాం. ఇలాంటివి చెప్పినప్పుడు జస్ట్ చూసి వదిలేండి అంతే. ఎవరు కూడా వాడాలని అనుకోకండి. మీరు రీల్స్ లో ఏదేదో చూసేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే ఉంటారు ఇలాంటి యాప్స్ మీద. సో మీకైతే టైం వేస్ట్ కాకుండా నేనే ముందుకైతే చెప్పేస్తాను. ఈ ట్రిక్ అండ్ యాప్ గురించి తెలుసుకునే ముందు నాకు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా డార్లింగ్స్? మీరు నా కోసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్, అలాగే నైస్ గా హైప్ బటన్ అయితే తట్టేయండి. హైప్ తట్టేసి వీడియోలోకి అయితే వచ్చేయండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న యాప్ వచ్చేసి గోస్ట్ ఆరా ప్యానల్. ఇది నిజంగానే ప్యానల్ లాగా పనిచేస్తుందా లేదా అనేది చూద్దాం. నేను ప్లే స్టోర్ సెర్చ్ లో గోస్ట్ ఆరా ప్యానల్ అయితే సెర్చ్ చేసా. నాకు ఈ యాప్ అనేది ఫస్ట్ అయితే వచ్చేసింది. దీని రేటింగ్ కూడా వచ్చి 4.6 అయితే ఉంది. కింద యాప్ ఎలా ఉంటుందో ఫోటోస్ అయితే ఇచ్చారు. సో మనమైతే ఈ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసాం. యాప్ ఓపెన్ చేయగానే లాంగ్వేజెస్ అవనైతే పెట్టుకోమని అయితే అడుగుతుంది. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఓకే, పర్వాలేదు. నాకు సెన్సీ కావాల్సింది మొబైల్ కాబట్టి మొబైల్ సెన్సీ అయితే ఆన్లో అయితే పెట్టాను. ఇక్కడ ఒక చిన్న యాడ్ కూడా అయితే ప్లే అయితే అయ్యింది. అలాగే కింద క్రాసర్ అయితే ఆన్లో అయితే పెట్టేశాను. అలాగే రీఫ్రెష్ రేట్ అండ్ ర్యామ్ ఇవన్నీ కూడా అయితే ఆన్లో అయితే పెట్టేశాను. ఓకే, ఇంకా అమౌంట్ అయితే కట్టమని అయితే ఉంటాయి. వీటిని జోలికి మాత్రం అసలు అయితే ఎవరైతే పోకండి. వాటితో మనకైతే ఏమైతే అవసరం లేదు. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత పైన అయితే ఆన్ బటన్ అయితే కొట్టేశాను. ఈ యాప్ ని గేమ్ లో ఓపెన్ చేయక ముందు అయితే ఆడాను. అంతకైతే ఏమైతే కనెక్ట్ అవ్వట్లేదు. ఒక యాప్ అయితే ఓపెన్ చేయగానే హెడ్, నెక్, టార్స్ అయితే ఉంది. నాకు హెడ్ షెట్ లో బాగా పడాలి కాబట్టి నేను హెడ్ అయితే కొట్టాను. ఓకే, ఇది వచ్చేసి సెన్సిటివిటీ అనేది జనరేట్ అయితే చేస్తుంది. నేను నా సెన్సిటివిటీ ఓపెన్ చేసి యాస్టీస్ అలాగైతే పెట్టేశాను. పక్కన యాక్షన్ అయితే ఉంది అంటే దాని అర్థం వచ్చేసి క్రాస్ హెయిర్ అని అర్థం. దీని మీద క్లిక్ చేయగానే ఇదైతే వస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది మధ్యలో ఇలా ఏం పెట్టుకోవడానికి మాత్రమే. ఓకే, ఏకైతే ట్రై చేసాం, అంతగా హెడ్ షెట్ అనేది పడట్లేదు. అప్పుడు మళ్ళీ యూఎంపీ తీసుకొని యూఎంపీ స్కోప్ హెడ్ షెట్ అయితే కొట్టేసా. ఇదైతే బాగా అయితే పడుతున్నాయి. ఎలా పడుతుంటే ఘోరంగా అయితే పడుతున్నాయి. జస్ట్ స్కోప్, జంప్, హెడ్ షాట్ అంతే. ఓకే, మనం ఇక్కడ చూస్తే సరిపోదు కదా, అసలు యాప్ లో ఉండే సెన్సిటివిటీ పడుతుందా లేదా అనేది అయితే చూద్దాం రండి. ఓకే, 1vs4 సిచ్యువేషన్ గేమ్ లోకి వెళ్ళంగానే అర్రే 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 ఏంది డార్లింగ్స్ వీళ్ళు గ్యాప్ లాగా అయితే వాయించేస్తున్నారు M590తో. ఒరే కొంచెమైనా గ్యాప్ ఇయ్యండ్రా, కొంచెం కవర్ చేసుకున్నా కొడతాను. నేను యాండ్రిల్ ఆడి చాలా రోజులు అయితే అయిపోయింది. ఇదే నా ఫస్ట్ మ్యాచ్. చూద్దాం డార్లింగ్స్ ఏం జరుగుతుందో. ఒక ప్లేయర్ అయితే ఆఫ్లైన్ అనుకుంటా ఎలిమినేట్ అయితే అయిపోయాడు. అసలు నేను ఎలా కొడుతున్నానో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ కావట్లేదు. ఆహా, ఫస్ట్ షాట్ అయితే తగిలింది. వీళ్ళని త్వరగా అయితే ఫుల్ కిల్ అయితే చేసేయాలన్నమాట, లేకపోతే 20 అయితే ఇచ్చేసుకుంటారు దొంగోళ్ళు. ఇంకో పర్సన్ వచ్చేసి M9 తో కొడదాం. అర్రే స్టక్ అయిపోయింది ఏంటి? ఓహోహో, M590తో ఇంకో హెడ్ షాట్ అయితే కనెక్ట్ అయితే అయింది. ఓపెన్ లోకి వచ్చి కొడదాం అనుకున్నాడు పిల్లోడు పాపం. ఇంకొక నెంబర్ అయితే ఉన్నాడు. వీడిని ఫుల్ కిల్ చేసుకుని 1vs3 కింగ్ అయితే అయిపోదాం. మనం ఎప్పుడైనా ఒక పర్మనెంట్ కవర్ అయితే తీసుకోవాలి. ఈ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కవర్ తీసుకొని ఎనిమి ఎటువైపుకి వెళ్తాడో అటుపక్కి ఇలా డ్రాగ్ లాగాలంతే. ఈజీగా హెడ్ షాట్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయితే అయిపోతాయి. మీరు ఇలాంటి యాప్స్ లో నేను ఆడిన గేమ్ అయితే ఎంజాయ్ అయితే చేయండి అంతే. లేదు మేము ఎక్కించుకుని ఆడతామంటే అది మీ తేట అంతే. నాకైతే తగలట్లేదు. ఇలాంటి వాటికైతే దూరంగా అయితే ఉండండి. నేను మీకు ఏది పడితే అదైతే చెప్పను, మీరు నన్ను నమ్మండి. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఓకే, ఇంకా మనం డార్క్ గోస్ట్ ఆరా ప్యానల్ గురించి కాకుండా ఈ ఇన్విజిబుల్ మూమెంట్ అయితే చూద్దాం రండి. ఈ ఇన్విజిబుల్ మూమెంట్ అనేది చాలా ఈజీనే. సింపుల్ గా రూమ్ మ్యాచ్ లోకి వచ్చేసి స్కోప్ ఉన్న గన్స్ ని పర్చేస్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎంపీ, వుడ్ బ్రేకర్, AC-80, స్పాస్, స్కోప్ ఉన్న కొన్ని ఏదైనా తీసుకొని స్కోప్ ఇలా ఆన్ చేసి పైన డెసర్టికల్ అయితే పర్చేస్ అయితే చేయండి అంతే. బూమ్. ఇది మీరు డైరెక్ట్ గా గేమ్ లో ఆడినప్పుడు అయితే కనిపించదు. మీరు నార్మల్ గా అయితే ఆడతారు. మీరు ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి కనపడకుండా ఉంటాం అని ఏమో అని. మీరు నార్మల్ గా ఆడేటప్పుడు స్కోప్ ఉన్న గన్స్ ని తీసుకున్నా ఫైర్ చేసినా మీకు ఇక్కడ రిజల్ట్ అనేది కనిపించదు. ఎవరైనా మన స్పెటికేట్లు ఉన్న వాళ్ళకి లేదంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత రీప్లే
లో చూసిన వారికి ఇదిగో ఇలాగైతే ఇన్విజిబుల్ అయితే కనిపిస్తుంది, ఒక హ్యాకర్ లాగా. అలా అని చెప్పి ఇదైతే హ్యాక్ అయితే కాదు, నన్నైతే నమ్మండి. ఇది ఫ్రీ ఫైర్ ఆఫ్ గ్లిచ్ అంతే. ఇలా ఆడుకోవడం వల్ల మనకి ఎలాంటి నష్టం అయితే ఉండదు. మీరు దీన్ని అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ముందరైతే షో అయితే చేయండి. మీకు ఎవరు చెప్పారా ఇవన్నీ అంటే రావణ్ సెన్సేన్ అయితే చెప్పండి. మీకు గల్లీలో, రోడ్డు మీద, గాల్లో కాదు కనపడకుండా ఫ్లాష్ మ్యాన్ దెబ్బలైతే కొట్టండి మీ ఫ్రెండ్స్ ని. చాలా ఫేమస్ అయితే అయిపోతారు. నేను ఇప్పుడు 2 రౌండ్స్ అయితే ఆడైతే చూపిస్తాను, దాన్ని చూసేసి అయితే వెళ్ళండి. ఒక గేమ్ లో వచ్చేసి రిమ్నమ్ విలేజ్ అయితే వచ్చింది. యూఎంపీకి స్కోప్ వేసి డిస్ట్రిక్ట్ అయితే పర్చేస్ అయితే చేశాను. అర్రే చూసారా, నేను ఈఎంపీ తీయగానే ఎలా ఇన్విజిబుల్ అయిపోతున్నాను. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేది రావణ్ సెన్స్ ఒక్కడే డార్లింగ్. సో కావాలంటే మన ఛానల్ చాలా అంటే చాలా కంటెంట్ అయితే ఉంది. బ్రెజిల్ అండ్ ఫ్రీ షోలో అయితే 8 వీడియోలు అయితే చేశాను. సో మన ఛానల్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అరే గ్యాప్ ఇవ్వండి రా, ముగ్గురు వచ్చేస్తుంటారు సడన్ గా పైకి. నేనేమన్నా ఫ్లాష్ మ్యాన్ అనుకున్నావు ఏంది? ఇలా కాదు డార్లింగ్స్, వీళ్ళని ఎలా కాదు ఎలాగైతే కొట్టేయాలి వీళ్ళని. ఇలా కాదు కానీ ఒక్కొక్కరిని ఒక్కోసారి అయితే కొడదాం. ఓకే ఒకరైతే వేరైతే అయిపోయిండు, ఈఎంపీతో ఒక చిన్న డ్యామేజ్ అయితే పడింది. రే ఏంటది? ఓకే ఒక పర్సన్ అయితే డౌన్ అయితే అయిపోయాడు. ఇంకొకడు ఎక్కడున్నాడు? ఫుడ్ ట్రాకర్ తో 1 ట్యాప్ హెడ్ షాట్ బుర్ర పడగైతే తగిలేసింది. ఇప్పుడు ఎవరైనా స్పెటికేట్ నా మ్యాచ్ కానీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుండేది. ఎవరన్నా చూస్తుంటే నిజంగా భయపడిపోవాలి అంతే. ఇలాగానే ఆడే పని అయితే ఎవరైనా హ్యాకరే అనుకుంటారు. ఇంకా లాస్ట్ అమ్మాయి అయితే ఉంది. ఈ అమ్మాయిని చాలా అంటే చాలా ఓవరాక్షన్ అయితే చేస్తుంది. ఈ అమ్మాయిని కూడా ఎలాగైతే కొట్టేయాలి మనం. ఈఎంపీతో సింగిల్ బుల్లెట్ అయితే కనెక్ట్ అయితే అయ్యింది. ఓయమ్మో పైకి అయితే వెళ్తుంది, ఏమి పైనుంచి కొడదామని. అమ్మో ఈఎంపీతో అయితే కొడుతుంది, మనకైతే తగలవలే ఎందుకంటే మనం గ్లోవాల్స్ వేసుకుంటాం కదా. పైకి వెళ్ళి మరి కొడుతుంది ఈ పాప. నీకు ఇస్తా ఉండే ఒక చిన్న లడ్డు, ఇదిగో తీసుకో. ఏందో ఏమనుకుంటుందో ఈ పాప మన గురించి. పాపం పైకి వెళ్ళి కొడుతుంది. ఓకే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఫెడరల్ అయితే వచ్చేసింది. ఈ మ్యాచ్ లో మనకైతే 1 ఓవర్ స్కోర్ అవుతుందా? నేనైతే ఆల్రెడీ ఇద్దరినైతే కొట్టేశాను, ఇంకొక ఇద్దరైతే ఉన్నారు. అరే చైన్ కనిపించింది పాప. మీ లవర్ కైతే అంబులెన్స్ అయితే రెడీ చేసుకో. అరే ఏంది ఇద్దరు గ్యాప్ దొరికితే కొడదామని చెప్పి చూస్తున్నారు. సో మనం మాత్రం ఇన్విజిబుల్ కాబట్టి మనకైతే ఎలాంటి భయం అయితే ఉండదు. పాప మీ లవర్కి అయితే అంబులెన్స్ తెచ్చుకోమని చెప్పు, తీసుకెళ్ళి మీ లవర్ అంబులెన్స్ కి. వద్దులే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావేమో, నిన్ను కూడా కలిపి అయితే పంపిస్తా. నువ్వు ఓపెన్ కి రా పాప, ఇద్దరిని కలిసి అయితే పంపిస్తా. ఓహో క్లోజ్ రేంజ్ లోకి అయితే వచ్చేసింది, ఇదిగో తీసుకో. ఫుడ్ ట్రాకర్ తో కొడితే తిరగబడింది మనిషి గాల్లో. ఇలా ఉంటే రావణ్ సెన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే. ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయినా, బ్రెజిలియన్ గేమ్ ప్లే అయినా, టెస్టింగ్ లో అయినా, తెలుగులో మన తర్వాత ఎవరైనా. ఏంటి మామ ఊపు రావట్లేదా? బోరింగ్ గా ఉందా? నువ్వు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న హైప్ అయితే తట్టి. నువ్వు ఇచ్చిన హైప్ కి నీకైతే న్యాయం చేస్తా. ఓకే స్టార్ట్ చేశానా?